ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా, ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి, నువ్వు కమ్ముకొని పో, చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మిక